నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరులోని గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీనివాసుల కళ్యాణం. భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మురోగిన కళ్యాణ వేదిక ప్రాంగణం. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ హిందువుల ఐక్యతను చాటి చెప్పాలి. వేంపల్ల హిందూ సమ్మేళనంలో పలు హిందూ సంఘాల ప్రతినిధుల పిలుపు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. పార్టీలో చేరిన వారికి కండువా వేసి స్వాగతించిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తమ షోరూంలో ప్రజలకు విశేష ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే వివిధ ఆఫర్లను ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన తమ షోరూం ఈ మారు మరింత చెప్పుకునేలా ఆఫర్లను ప్రకటించడం జరిగిందన్నారు. తమ షోరూంలో 350 రూపాయలు మొదలుకొని 2950 రూపాయలకు ఒక చీర కొంటే రెండవది 9 రూపాయలకే అందిస్తారన్నారు. అలాగే పట్టుకు సంబంధించి 2999 రూపాయల చీర కొనుగోలు చేస్తే రెండవ చీర 39 రూపాయలకు, 4999 పట్టు చీర కొంటే మరో చీర 49 రూపాయలకు అందిస్తామన్నారు. వీటితో పాటు అనేక ఆఫర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా షోరూంలోని పలు వస్త్రాలపై 50% డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు. ఒకసారి తమ షోరూంను సందర్శించి తమ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షోరూం ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సో క్రిస్మస్ సందర్భంగా మనకంతా లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది. మంచి ఆఫర్లతో వచ్చిందండి. మనకి ఆ ఆఫర్ అన్నీ కూడా మీకు 350 నుంచి శారీ ఒకటి స్టార్ట్ అవుతే ఎవ్రీ సెకండ్ శారీ 9 రూపీస్ అండి. ఇట్లా 550లో ఉన్నాయి, 698లో ఉన్నాయి, అప్ టు 2190 వరకు కూడా ఉన్నాయండి. సెకండ్ శారీ 9 రూపీస్కి వచ్చేస్తుంది. అలాగే పట్టులో వచ్చేసి అలంకారీ శారీ వచ్చేసి 3999 ఫస్ట్ శారీ తీసుకుంటే సెకండ్ శారీ 39 రూపీస్కి వచ్చేస్తుంది. అలాగే పట్టు శారీ 4999 తీసుకుంటే 49కి వచ్చేస్తుందండి సెకండ్ శారీ. అలాగే ఇంకా చాలా ఆఫర్లు ఉన్నాయండి. పట్టులోనే 4999కి 3 శారీస్, అలాగే 3999 3 శారీస్, 2999 3 శారీస్, ఇలా డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయండి. స్టోర్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఐటమ్ మీద క్రిస్మస్ సందర్భంగా 50% డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అందరం వాడుకోవాలని చెప్పేసి కడప ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఒక్కసారి విజిట్ చేయండి. మొత్తం న్యూ స్టాక్ తోటి ఇచ్చేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని వాడుకోవాలని కడప ప్రజలందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ఇంకా న్యూ ఇయర్, సంక్రాంతి మనకి స్టాక్ వస్తూనే ఉన్నాయండి. మీరు వచ్చేసి ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చిందని లక్కీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు లక్ష్మణ్ తెలిపారు. కడప నగరంలోని శంకరాపురంలో లక్ష్మణ్ తన మిత్ర బృందంతో కలిసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభాగ్యులకు తమ వంతుగా అండగా నిలవాలన్న ఉద్దేశంతో తాము సొసైటీని ప్రారంభించామని, అందులో భాగంగా ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తమ వంతుగా సేవలు అందిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కడప నగరానికి చెందిన లక్కీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుంచి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన ఈ సొసైటీ ఆఫీసు వద్దనే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సొసైటీ ఆధ్వర్యంలో పేద బడిహీన వర్గాలకు చెందిన వారికి వాళ్ళ అభివృద్ధి కోసము, వాళ్ళ సంక్షేమం కోసము ఈ సొసైటీ ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ లక్కీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు నా స్నేహితుడు
లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మేము విజయవంతంగా చేస్తున్నాము. కాబట్టి ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ లక్కీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలను కూడా మేము చేస్తామని ప్రజలకు తెలియజేసుకునేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అన్ని దాంట్లకు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి మేము పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ప్రజలకు కూడా అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గోవిందమాల భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ మైదానంలో 13వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజోత్సవాలు, స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువులు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీవారి అభిషేకం కళ్యాణోత్సవంలో భాగంగా వేదికపై కొలువు తీర్చిన తిరుమలేశుని నిండైన విగ్రహం ఆ ప్రాంగణానికి ప్రధాన ఆకర్షణగా కనిపించింది. ఆ పక్కనే శ్రీ పద్మావతి దేవి కొలువై భక్తులను కటాక్షిస్తున్నట్లుగా ఉంది. ఈ రమ్యమైన ప్రాంగణంలో శ్రీ గోవిందమాల భక్త బృంద సేవా సమితి స్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించారు. గోవిందమాల దీక్షలో ఉన్న భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పూజలకు హాజరై కార్యక్రమానికి నిండుతనం చేకూర్చారు. ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు సుప్రభాత తోమాల సేవలు నిర్వహించి అర్చనలు చేశారు. గోవిందమాల భక్తులు తొలుత ప్రాంగణంలోని విఘ్ననాథుని వద్ద పూజలు నిర్వహించి కార్యక్రమానికి సాంప్రదాయంగా సాలెను మంగళవాద్యాల మధ్య ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అభిషేకం, అలంకారాలు నిర్వహించారు. మధ్యాహ్నం తిరుప్పావై అష్టాదళ పాద పద్మారాధన నిర్వహించారు. భక్తుల గోవిందనామస్మరణల మధ్య ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. సాయంత్రం మంగళ స్నానం, అలంకారం అనంతరం మహిళా భక్తుల ప్రాంగణంలో కుంకుమార్చన చేశారు. భక్తులే స్వామి అమ్మవార్ల వైపు బంధుగణంగా దాదాపు 2 గంటల సేపు ఎదుర్కోలు ఉత్సవాన్ని ఉత్సాహ ఉల్లాసభరితంగా నిర్వహించారు. మధ్యాహ్నం పూజలకు హాజరైన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. వేదాహమేతం పురుషం మహాంతం నిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విచిత్యధీరః నిగృత్వా అభివదను యదాస్తే ఆతా గోవింద నమో
नमः ओं स्वराज्ये नमः ओं वैजयन्ती प्रमोदिने नमः ओं बर्हि बर्रः विभूषणाय नमः ओं पार्थकौरव संदान वेंकटेशाय नमः ओं अनंत शिरसे श्री वेंकटेशाय नमः ओं आनंदाक्षाय श्री वेंकटेशाय नमः ओं अनंत चरणाय श्री वेंकटेशाय नमः ओं श्रीशैल नीलजाय श्री స్వామి యొక్క అనుగ్రహంతో గత 15 సంవత్సరములుగా ఈ రోజు 16వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి వారైనారు. గోవిందమాల భక్తుల చేత విశేషంగా చేయబడేటువంటి ఈ కార్యక్రమంలో మనమంతా జన్సుతి జన్మాన సుతిజః పావకాః ఓం శ్రీయ జాత శ్రీయ ఆనిర్యాజ శ్రీయం వజో చరితృభ్యో దదాతి శ్రియం వశానామృతత్తమా జన్భవంతి సత్యాసమిదామిదత్రో ఓం శ్రియమావాహయామి ధృతియమావాహయామి పవిత్రియమావాహయామి ప్రమోదాజినిమావాహయామి గోలక్ష్మీమావాహయామి ఆవాహితాం గోలక్ష్మీ. ఈ ఔదార్యంతో నిర్వహించబడేటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. వార్షికోత్సవ మహాకార్యక్రమం ఇది నిరంతరంగా జరగాలి. అంటే పసుపుతో అభిషేకం జరుగుతోంది. వాయుపరి జలశయనే స్వయం ధారా సత్యంధ పరిమేధిని పరిధత్తం గాయ భక్తిం మహీం దేవీం మాధవీం మాధవ ప్రియా గోవింద శేషాద్రిని వెలసిదివా శిఖరమునా గుడి గంటల రవణులలో. హలో తిరుమల తిరుపతిలో ఆ భక్తుల కోవెలలో తిరుమల తిరుపతిలో గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వచ్చి రాజాధిరాజుగా నెలకొన్నటువంటి దివ్య దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చేతిలో వేణువు పట్టుకున్నాడు. ఒక కాలును కిందకు వదిలి ఒక కాలు మడిచి ఒక రాజాధిరాజుగా వెలుగొన్నటువంటి స్వామిని చూస్తున్నాం. అటుపక్క సిరిదేవి భూదేవి శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా అక్కడ నెలకొని ఉన్నారు. ఒక వెంకటేశుడు కృష్ణ రూపంలో ఉన్నాడు. ఒక్కసారి తిరుమలకు వెళితే ఇది నిజమా అని అనిపిస్తే రోహిణీ నక్షత్రంలో వెంకట కృష్ణుడు అవుతున్నాడు. వార్డు గ్రామ కమిటీలు కష్టపడి పనిచేస్తూ తమకు కేటాయించిన విధులు చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పలువురు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. వేంపల్లె పట్టణంలోని 13వ వార్డులో గల గురుగు వీధుల ఎంపీటీసీ పద్మాలక్ష్మీదేవి, రాజ్ కుమార్ పరిధిలోని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో వార్డు గ్రామ కమిటీ నియామకం కోసం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో పార్టీని విజయపదంలోకి నడిపించాలంటే జీఈ కమిటీకి కీలక పాత్ర వహించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కడప ఎంపీ సూచనల మేరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో రోల్ మోడల్గా గ్రామ కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై వేంపల్లె మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. ఈరోజు జిల్లాలోని వేంపల్లె మండలం అమ్మగారిపల్లె గ్రామంలో అడ్వకేట్ వెన్నపూస ఈశ్వరరెడ్డి కుటుంబంతో పాటు పలు కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం క్రితం అరటి ధరలు లేవని రాద్ధాంతం చేసిన జగన్ ప్రస్తుతం ఉన్న ధరలపై మాట్లాడడం లేదన్నారు.
పులివెందుల వేంపల్లెకు 2 భారీ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు తెలియజేసిన విషయాన్ని జిల్లా వాసులు గుర్తించాలన్నారు. టెక్నాలజీని చంద్రబాబు చూసి నేర్చుకుంటున్నానని సాక్షాత్తు ప్రధానమంత్రి అమరావతి సభలో అన్నారని గుర్తు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం మన ప్రాంతం పురోగతి సాధిస్తుందని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. వీటిదేని ఒకట నేను గన్మ్యాన్ బాగుంటాను మీ కెమెరాలు వస్తాయి అడ్డు మళ్ళా శివ కాల్ పడింది నీది ఎన్నికిరా సుబ్బాడే తమ్ముడు నువ్వు రావా గడ్డం రావా భద్రా ముందుకు బా రవేణ ఒక నిమిషం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం. ముందే ఉండాలి. ఆ పక్క పిలుచుకుపోవేమా చాలే అంతా నువ్వే భద్రా అంతా వేసిన తర్వాత నిలబెట్టు ఫోటో. అందరికి వేసినాక నిలబెట్టారు. అందరికి వేసినాక నిలబెట్టారు. అందరికి వేసినాక నిలబెట్టు. ఒకసారి తిరుగుతాడు. పక్కన ఇగొందర్ చూడండి తర్వాత ఇప్పుడు పామలూరు పంచాయతీలోని అమ్మగారిపల్లెలో ఉన్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎప్పటి నుంచో స్థిరపడిన తర్వాత ఈశ్వరెడ్డి గారి కుటుంబం, అంటే కడపలో ప్రాక్టీస్ చేస్తూ మంచి లాయర్గా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆయన కుటుంబము, ఆయన 2 తమ్ముళ్ళు, వాళ్ళ సోదరులు, అలాగే దాదాపు అంతా 10 కుటుంబాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో చేరడం మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ మధ్య గడిచిన 1 నెల నుంచి కూడా అనేకమైనటువంటి చేరికలు ఓన్లీ మన వేంపల్లి మండలం నుంచే. చాలామంది అంతకుముందు వచ్చేసి గౌస్ కానీ, ఇస్మాయిల్ వాళ్ళు కానీ, తర్వాత మొన్న వచ్చి సంటెన్న రాజా వాళ్ళు కానీ, తర్వాత ఈరోజు ఈశ్వరెడ్డి సారు, తర్వాత 17వ తేదీ చంద్ర, అందరూ కూడా అంటే ఈ గడిచిన 1.5 సంవత్సరమైన పాలనలో ప్రజలంతా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా, టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. తర్వాత రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉంది, కావాల్సినంత నీళ్ళు వస్తూ ఉన్నాయి. మొన్న ఏదో 1 వారం 10 రోజులు అరటి ధరలు అక్కడేదో ప్రాబ్లం వచ్చిపోతే దాన్ని కూడా రాద్ధాంతం చేయాలని చూస్తే మళ్ళీ 1 వారం 10 రోజులకే తర్వాత ఈరోజు అరటి ధరలు కూడా మళ్ళీ 10,000కు 12,000కు కూడా పోయినాయి.
తల్లికి వందనం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు కాకుండా ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమందికి స్త్రీశక్తి ద్వారా, తర్వాత ఆర్టీసీలో అతను ఉచితము, తర్వాత గ్యాస్ పథకాలు ఇవన్నీ చూసి చాలా ప్రశాంతమైన పీస్ఫుల్గా ఆ తర్వాత ఎవరి బ్రతుకు వాళ్ళు బతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో శుక్రవారం వస్తే టెన్షన్, ఎవరిని లోపలేస్తారో, ఎవరు ప్రహారీ గోడ పాల్గొడతారో అనేటువంటి ఒక భయానకమైన వాతావరణం నుంచి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా హ్యాపీగా ఉండే పరిస్థితులు. దీనికి తోడు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలు, ఫ్యాక్టరీలు రావడం, దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈరోజు వస్తాయని మన సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే అందరి ఎంపీల ముందర చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కు మనమంతా కలిసి పనిచేసినందువలన బ్రహ్మాండమైన పెట్టుబడులు. ఆయన చూసి మనం విజనరీ కానీ టెక్నాలజీని కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను కూడా నేర్చుకుంటానా అని ఆయన అమరావతి సభలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రము, మన ప్రాంతం కూడా పురోగతి వైపు ఉంటుందనే ఇలాంటి ఇంటలెక్చువల్స్, మేధావులు కూడా ఈరోజు మా పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీలో ఇది మంచి శుభపరిణామం. ఇక్కడ ఏదన్నా ప్రధానమైన సమస్యలు ఉంటే అవి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన ఉంది. ఆ పర్యటనలోపు మా ప్రాంత సమస్యలన్నీ కూడా మండల శాఖ అధ్యక్షులతో, మా లీడర్స్తో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా తీర్చి, ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఇంకా ఈ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు డ్రింకింగ్ వాటర్. ఈరోజు వేంపల్లెకి కానీ చక్రాయపేటకు కానీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తాగునీటి సమస్య కూడా తీర్చబోతున్నాం. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు అసంపూర్తిగా వదిలేసినట్టు, నాలెడ్జ్ లేకుండా, అంటే ఎప్పటికీ మేమే సీఎంగా ఉంటామని చెప్పి వాళ్ళు కొన్ని పనులు మొదలుపెట్టి అవన్నీ అసంపూర్తిగా ఉండి ప్రజలకు చాలా అసౌకర్యంగా కూడా ఉన్నాయి. అలాంటి వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈరోజు వేంపల్లిలో రోడ్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మంచి పరిణామం. నిజంగా మనస్ఫూర్తిగా ఈశ్వరెడ్డి అన్నను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ మేము ఆహ్వానిస్తాను. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేరికలు జరుగుతాయి. ఇవంతా కూడా తప్పకుండా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలంటే స్థానిక సంస్థల్లో బలోపేతం చేయాలి. ఆ స్థానిక సంస్థలు అన్నిటి కూడా మనం గెలుచుకోగలిగితే ప్రజల్లో అందరికీ ఇంటరాక్షన్ పెరిగి ఆటోమేటిక్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది. అందులో భాగంగానే చేస్తాను. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదానికి మేము, మా కార్యకర్తలంతా కూడా ప్రిపేర్ అవుతాను, సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు బ్రాండెడ్ షూస్, పాదరక్షలు అందించాలన్న ఉద్దేశంతో కడప నగరంలో గోవింద్ షోరూంలను ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. కడప నగరంలో ఈరోజు గోవింద్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే 9 షోరూంలను ప్రారంభించగా ప్రస్తుతం కడపలో 10వ షోరూంను ప్రజల ముంగిటికి తీసుకొచ్చామన్నారు. తమ షోరూంలో క్రీడాకారులకు అవసరమయ్యే షూస్ మొదలుకొని ఇతర అన్ని అకేషన్లకు వినియోగానికి అనుకూలంగా ఉండే వివిధ ప్రముఖుల కంపెనీల షూస్ సిద్ధంగా ఉంచామన్నారు. ప్రారంభ సందర్భంగా అన్ని వెరైటీలకు 15% ప్రత్యేకంగా డిస్కౌంట్ని ఇస్తున్నామన్నారు. కడప నగర ప్రజలు తమ షోరూం ద్వారా అందుకున్న సేవలను సద్వినియోగం చేస్తూనే వ్యాపారపరంగా తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ షూస్ కంపెనీల ప్రతినిధులు ఇంకా షోరూం సిబ్బంది పాల్గొన్నారు.
సో గోవింద్ ఫుట్వేర్ అండ్ అపెరల్ స్టోర్ ఈరోజు సండే 14th ఓపెన్ అయింది. ఇది 10th స్టోర్ ఇక్కడ ఓపెన్ చేసాం కడపలో. దీంట్లో అడిడాస్, స్కెచర్స్, క్రాక్స్, లీ కూపర్, అబ్రాస్, ఐడి, అపెండెన్స్, క్రూస్, క్రాక్స్, బర్కిన్స్ అండ్ అపెరల్స్లో లివైజ్, ఇండియన్ టెరైన్, మఫ్టీ, పార్క్ అవెన్యూ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రజెంట్ ఓపెనింగ్ సందర్భంగా అప్ టు 50% ఆఫర్ స్టార్ట్ కస్టమర్కి. సో కస్టమర్కి వన్ స్టెప్ ఆల్ సొల్యూషన్స్ ఇక్కడ ఉంటాయి. మిగిలిన షోరూమ్స్తో పోల్చుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆఫర్స్ అవైలబుల్ ఉంటాయి. ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి, అవైలబుల్ ఇన్ ప్రీమియం బ్రాండ్స్ ఓన్లీ. Actually, this is opening in 10th store in Kadapa. ఇది 10th స్టోర్ కడపలో ఓపెన్ చేయడము. మీ కడప మొత్తంలో బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ ఫుట్వేర్ అండ్ అపరెల్స్ అండ్ ఫుట్వేర్ స్టోర్. దీనిలో దొరికే బ్రాండ్స్ వచ్చేసి స్కెచర్స్, క్రాక్స్ అండ్ అడిడాస్ అండ్ అబ్రోస్, హ్యాపింటెన్స్ అండ్ హూస్, బర్కిన్ స్టాక్ అండ్ అపరెల్స్లో వచ్చేసి లివాయిస్, ఇండియన్ టెరైన్, మఫ్టీ అండ్ రేమాండ్స్. కస్టమర్కి దీని ఏంది ఫ్యూచర్ ఏం చెప్పాలంటే వన్ స్టెప్ ఆల్ సొల్యూషన్. అంటే ఒకసారి కస్టమర్ ఎంట్రీ అయినారంటే ఇంకో స్టోర్కి పోవాల్సిన అవసరం లేదు. అపరెల్స్ కానీ, ఫుట్వేర్ కానీ అండ్ చెప్పులు కానీ ఎక్కడ ఏదైనా సరే మన స్టోర్లోనే దొరికిపోతుంది. రేట్స్ వగరంగా వస్తే ఎకనామీ వరకల్లే ఎకనామీ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రీమియం అంటే ప్రీమియంలో ఉంటాయి, ఎకనామికల్ అంటే ఎకనామికల్లో ఉంటాయి. ఎనీ కస్టమర్స్కి అవైలబుల్లో ఉంటాయి. ప్రతి కస్టమర్కి అవైలబుల్గా మన స్టాక్ అనేది అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. మన స్టోర్స్ వచ్చేసి ప్రజెంట్ దిస్ ఈజ్ 10th స్టోర్ ఇన్ కడప. దీనికన్నా ముందు కర్నూలులో ఉంది, ఆంధ్రాలో వచ్చేసి కర్నూలు ఉంది, తిరుపతి ఉంది, నెల్లూరు ఉంది. తెలంగాణలో వచ్చేసి వరంగల్ అండ్ ఖమ్మం అండ్ కరీంనగర్. ఇప్పుడు హైదరాబాద్లో నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. రెస్పాన్స్ వచ్చేసి కస్టమర్ అనేది మాకు ఎవ్రీ ఇయర్ 10,000+ కస్టమర్స్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటారు. ఓకే, కస్టమర్ రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే పాజిటివ్ రెస్పాన్స్. ఒక్కసారి వచ్చినామనంటే కస్టమర్కి అన్ని విధాలుగా వెరైటీస్ అనేది మన దగ్గర దొరుకుతాయి. బ్రాండ్ కానీ, నాన్ బ్రాండ్ కానీ, ఎనీ లోకల్ లో ఎంఆర్పి కానీ ఎన్ని వెరైటీస్ ఆల్ కస్టమర్ రేంజ్లో ఇక్కడ అవైలబుల్ అనేది ఉంటుంది. ఓకే, నా పేరు హరీష్. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరులో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి మున్సిపల్ గ్రౌండ్స్ వరకు శ్రీనివాసుని శోభాయాత్ర భక్తులు చేపట్టారు. వేద పండితుల బృందం సుప్రభాతం, విశ్వరూప దర్శనం, ఆహ్వానం, తోమాల సేవ తదితరాలను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఉత్సవమూర్తులకు నవకలశ స్నాపన తిరువంజనం, విశేష అలంకారాలను చేపట్టారు. కళ్యాణ క్రతువును క్రమంగా నిర్వహిస్తూ మహామంగళ సూత్రాలను భక్తులకు దర్శింపచేసి గోవిందనామస్మరణల మధ్య అమ్మవార్ల గళసీమల్లో అలంకరించి ఒకే వేదికపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా పుష్పమాలల మార్పిడి, ముత్యాల తలంబ్రాల కార్యక్రమం అందరినీ ఉల్లాసపరిచింది. అనంతరం భక్తులందరికీ నిర్వాహకులు స్వామి ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు అందించారు. దాదాపు 15,000 మంది భక్తులు శ్రీనివాసుల కళ్యాణాన్ని తిలకరించారు. కళ్యాణం అనంతరం స్వామివారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అద్భుతమైనటువంటి అనేక రకాలైన పుష్పాలు ఏటుగా తాను ప్రకాశిస్తూ ఉండగా కైంకర్యపరులు, ఆచార్యులు ఆరాధన విశేషాన్ని ఆరంభిస్తుండగా విశ్వక్సే మేఘశ్యామం సుఫణిమకుటం మందిని, వేల మందిని సహస్రముదవో
अथाशतक्रत्वो योऽयमिमं मे अगतङ्कृता तो अन्यामवत्कन्यान्यस्यारुपागता तादिवेरते పార్టీ సభ్యుల యొక్క సూచన మేరకు పక్షప్రదేశః ప్రణత జనమన కామనాకం కార్యాన్ని నిర్వహిస్తున్నారు. దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందుదాం. ఇందిరారమణ గోవింద. బుద్ధిలో ఆయన్ను ధ్యానిస్తున్నాం. ఆ సమయంలో ఆయన చక్కగా హరి ఓం స్వచక్ర శంఖం కటి వైకుంఠ వీక్షణ సిద్ధ్యర్థం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అద్భుత స్వరూప గోవింద. గంధవతి అలకావతి యశోవర్ధాదే శ్రీకృష్ణ భక్తులందరూ సహకరించి అందుకని చక్కగా అదిగో కొబ్బరికాయలు దొల్లించిన లక్ష్మీ రమణ గోవింద. మాతృ రమణ గోవింద. కళ్యాణ స్వరూప గోవింద. రేవతే స్వస్తి ఇంద్రస్య స్వస్తి నాదే జిల్లాలోని వేంపల్లె పట్టణంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ హిందూ సమ్మేళన నిర్వాహక కమిటీ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కడపకు చెందిన చిన్మయ మిషన్ పీఠాధిపతి తుర్యానంద స్వామి, శ్రీనివాస మంగాపురానికి చెందిన లలిత పీఠ వ్యవస్థాపక పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి, ప్రచార విభాగ లక్ష్మణ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత అతిథులు శ్రీ సీతారాముల వారికి పూజలు నిర్వహించారు. హిందూ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, హిందూ ఐక్యతను మేల్కొల్పాలని పిలుపునిస్తూ వారు ప్రసంగించారు. నేటి యువత మాదక ద్రవ్యాలపై చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి హిందువులో సనాతన ధర్మాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. చివరగా నిర్వహించిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలు దేవాలయ అర్చకులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. जय बोलो हनुमान के. जय श्री राम. जय श्री राम. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी.
నైతిక బాధ్యత అట్లా మా ఫోటో నిల్చో, అందరూ ఫోటో నిల్చో. నాకు ఎంతో ఇష్టమైన నూడిల్స్ ఇవ్వండి. ఇంతమంది అర్చకులను ఒకే వేదిక మీద చూడడం ఇది మొదటిసారి అనుకుంటా. తల్లి, తండ్రి, గురువు, దైవము, చిన్న పెద్ద ఇవన్నీ కూడా వారి ధర్మాలు వారికి ఉంటాయి. వారిని చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీతి నవదుర్గా ప్రతిష్ఠితః. అట్లా మా ఫోటో నిల్చో, అందరూ ఫోటో నిల్చో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరులోని గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీనివాసుల కళ్యాణం. భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మురోగిన కళ్యాణ వేదిక ప్రాంగణం. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తూ హిందువుల ఐక్యతను చాటి చెప్పాలి. వేంపల్ల హిందూ సమ్మేళనంలో పలు హిందూ సంఘాల ప్రతినిధుల పిలుపు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. పార్టీలో చేరిన వారికి కండువా వేసి స్వాగతించిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.